మన క్లినిక్‌లోనే 1500 మందికి పిల్లలు పుట్టిర్రు హోమియోపతి మెడిసిన్స్ వాడి. నమస్తే. నేను డాక్టర్ చేతన్ రాజ్. మీరొకటి గమనించండి. ఇంతకుముందు పెళ్ళిళ్ళు ఏ ఏజ్‌లో అయితుండే? జెంట్స్‌కేమో 21, 22లో అయిపోతుండే. ఒక 20, 25 ఇయర్స్ బ్యాక్ పోతే. లేడీస్‌కేమో 18 నుంచి 21 ఇయర్స్ మధ్యలో అయిపోతుండే పెళ్ళిళ్ళు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే జెంట్స్ పెళ్ళిళ్ళు 30-38 ఏజ్ మధ్యలో చేసుకుంటున్నారాళ్ళు. లేడీస్ ఏమో 30-33 ఏజ్‌లో చేసుకుంటున్నారు. అంటే 30 దాటిన తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు అందరూ. దీంట్లో ఏమైతదంటే ఇప్పుడు ఎట్లయితే ఏజ్ పెరుగుతది గదా! అట్లా ఫర్టిలిటీ తగ్గుతది. అంటే ఏందర్థం? ఇప్పుడు జెంట్స్‌లో స్పెర్మ్ కౌంట్ చాలా ఇంపార్టెంట్. స్పెర్మ్ కౌంట్ ఒక ఏజ్ తర్వాత తగ్గుతది. 25కి పీక్స్‌లో ఉంటది స్పెర్మ్ కౌంట్. 25 దాటినంక జర తగ్గుకుంటా పోతది. 35 తర్వాత చాలా వరకు తగ్గుతది. అట్లనే లేడీస్‌లో గూడా ఎగ్ కౌంట్ ఏదైతే ఎగ్ క్వాలిటీ ఉంటది అది బెస్ట్ ఉంటది. 18 ఏజ్ నుంచి 25 ఏజ్ వరకు. దాని తర్వాత ఎగ్ క్వాలిటీ గూడా మార్పయితది. ఇప్పుడు 30, 35లో పెళ్లి చేసుకుంటారు. మళ్ళా ఒక 2 ఏండ్లు, 3 ఏండ్లు మేము జర సెట్ అవ్వాలి, అడ్జస్ట్ అవ్వాలి, ఇద్దరు అర్థం చేసుకోవాలనేసి ప్రెగ్నెన్సీ డిలే చేస్తారు. అప్పటి వరకు జెంట్స్‌కి 37 వచ్చేస్తది, లేడీస్‌కి 35 వచ్చేస్తది. దాని తర్వాత పిల్లలు పుట్టనీకి పరేషాన్. అయితే ఏంది ఇప్పుడు దీనికి సమాధానం? కుదిరితే యాస్ సూన్ యాస్ పాసిబుల్ పెళ్లి తర్వాత మీరు పిల్లలు ప్లాన్ చేసుకోండి. బై చాన్స్ చేయలేదు, లేట్ అయిపోయింది. ఇక్కడక్కడ చాలా ఖర్చులు పెడుతున్నారు. ఐవీఎఫ్ అనేసి, ఐయుఐ అనేసి ఇట్లా ఖర్చులు పెట్టే బదులు మనకు ఏముందంటే ఆప్షన్ మీరు హోమియోపతి మెడిసిన్స్ వాడండి. ఇప్పుడు హోమియోపతి మెడిసిన్స్ ఎట్లా హెల్ప్ చేస్తాయి? జెంట్స్‌లో స్పెర్మ్ కౌంట్ తగ్గిందనుకోండి, ఆలిగోస్పెర్మియా ఉందని ఆ స్పెర్మ్ కౌంట్ మళ్ళీ పెంచడానికి హెల్ప్ చేస్తది. జెంట్స్‌లో అజోస్పెర్మియా కూడా కేసులుంటాయి. అంటే స్పెర్మ్ కౌంట్ అసలు ఉండదు. వాళ్ళకి కూడా స్పెర్మ్ కౌంట్ పెంచేలాగా చేస్తది హోమియోపతి. అంత మిరాక్యులస్ ట్రీట్మెంట్ ఉంటది హోమియోపతి.